పట్టాల మీద రైలు వస్తుందంటే చాలు ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఆ గేట్ ఎప్పుడు పడుతుందో తెలియదు, పడితే ఎప్పుడు తెరుచుకుంటుందో అంతకంటే తెలియదు. ఒక్కసారి గేట్ పడిందా నిమిషాల్లోనే ట్రాఫిక్ జామ్. ఇలాంటి నరకానికి పరిష్కారం దొరుకుతుందని, అండర్ బ్రిడ్జ్ వస్తే తమ ఇబ్బందులు తొలగుతాయని కలలు కన్న కళ్లకు 7 ఏళ్లుగా నిరాశే కనిపిస్తోంది. అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం అని చెప్పుకుంటున్న పాలకులు ప్రజల ప్రాణావసరమైన ఈ సమస్య మాత్రం గాలి కుదిలేస్తారు. రాజకీయ ఎత్తుగడలు, వ్యాపార వర్గాల స్వార్థం ప్రజల పాలిట ఈ గేటు శాపంగా మారింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట. ఇది కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కాదు, అంతర్జాతీయ ఖ్యాతి గర్నించిన షార్ రాకెట్ ప్రయోగ కేంద్రానికి ముఖద్వారం. చుట్టూ సెజ్జలు, పరిశ్రమలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. కానీ ఈ పట్టణానికి ప్రధాన సమస్య కచేరీ వీధిలో రైల్వే గేట్. ఊరిని 2 ముక్కలుగా చేస్తూ వెళ్లే ఈ రైల్వే ట్రాక్ ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు ఉంటే మరోవైపు బస్ స్టాండ్, మార్కెట్, రైల్వే స్టేషన్లు విడదీసేస్తుంది. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే, ప్రభుత్వ పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలంటే, విద్యార్థులు స్కూలుకు వెళ్లాలన్నా సరే ప్రతి ఒక్కరూ ఈ గేట్ దాటాలి. దశాబ్ద కాలంగా పెరిగిన జనాభా, వాహన రద్దీతో ఈ గేటు దాటడం అనేది ప్రజలకు ఒక పెద్ద సాహసయాత్రగా మారిపోయింది. సూలూరుపేట రైల్వే ట్రాక్ దగ్గర మన తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ, మండల ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ బాగా ఇబ్బందిగా ఉందండి. ఈ రైల్వే ట్రాక్ నుంచి అవతలకి పాను రాను చాలా ఇబ్బంది అయిపోతుంది. అరగంట గేటే చేస్తున్నారు. ఇలాగే ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలందరూ. దీన్ని త్వరగా ఈ గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ జనాలకి ఇబ్బంది లేకుండా చేపించాలని మీ అందరినీ ఆశిస్తున్నామండి. ఇక్కడ సూలూరుపేట రైల్వే ట్రాక్ దగ్గర దేశవ్యాప్తంగా లెవెల్ క్రాసింగ్ లేని రైల్వే వ్యవస్థ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా 8 ఏళ్ల క్రితం సూలూరుపేటలో ఈఎల్సీ నెంబర్ 60 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ మంజూరైంది. వేప చెట్టు సెంటర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది. ఇంకేముంది, ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయని ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు ఉండలేదు. పనులు మొదలైన కొద్ది రోజులకే భూగర్భంలో తక్కువ లోతులో నీటి ఓటలున్నాయంటూ సాంకేతిక కారణాలు చూపించి కాంట్రాక్టర్స్ పనులన్నీ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు. యంత్రాలు మూల పడ్డాయి, పనులు అటకెక్కాయి. ఇప్పుడు గేట్ వేసింది, గబగబా మేము డ్యూటీ కాడికి హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ టైంలో అది ఒక్కోసారి లేటుగా వస్తుంది, 10 నిమిషాలు కూడా నిలబడుతుంది. ఆ టైంలో మాకు చాలా లేట్ అయిపోతుంది. ఆ జనం పోయి, బైకులు పోయి అప్పుడు రావాలంటే ఆడపోయే కాడికి అరగంట పైన అయిపోతుంది. వాళ్ళు ఏమంటే మా ఇంత లేటు, గేట్ వేస్తే మాత్రం మీరు రావాలి కదా, ముందుగా రావాలి కదా అని మమ్మల్ని అడుగుతారు. ఎలా చేయాలి ఇది గేట్ ప్రాబ్లం? ఆ మాట నిజమే సార్, మేము ఇబ్బంది పడుతున్నాం ప్రతిసారి వచ్చినప్పుడంతా. ఇప్పుడు గేట్ వేసింది, గబగబా మేము డ్యూటీ కాడికి హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ టైంలో అది ఒక్కోసారి లేటుగా వస్తుంది, 10 నిమిషాలు కూడా నిలబడుతుంది. ఆ టైంలో మాకు చాలా లేట్ అయిపోతుంది. ఆ జనం పోయి కానీ పనులు ఆగిపోవడానికి కేవలం నీటి ఓటులే కారణం అనుకుంటే పొరపాటే. సముద్రం మధ్యలోనే భారీ వంతెనలు కడుతున్న ఈ రోజుల్లో ఒక చిన్న నీటి ఓటును అరికట్టలేరా? అసలు కారణం అది కాదు, రాజకీయ జోక్యం. అండర్ బ్రిడ్జ్ వేస్తే రోడ్డు వెడల్పు చేయాల్సి వస్తుందని, కచేరీ వీధిలో ఖరీదైన షాపులు, భవనాలు దెబ్బతింటాయని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా డెవలప్ అయింది, అన్ని డెవలప్ అయింది, కానీ గేట్ మాత్రం డెవలప్ కాలేదు. మరి బ్రిడ్జి శాంక్షన్ అని చెప్పన్నారు. ఇలా బ్రిడ్జి శాంక్షన్ అయ్యిందన్నారు, కానీ ఎందుకు ఆగింది అయితే మొత్తానికి తెలీదు. ఈ ఒక గేట్ వేయడం వల్ల, రైల్వే గేట్ వేయడం వల్ల అటు నుంచి ఇటు రావాలన్నా కూడా మొత్తం గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆఫీసెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఒక హాస్పిటల్ కానివ్వండి, తాలూకా ఆఫీస్, మండల ఆఫీస్ కానివ్వండి, అట్లు షార్కు సంబంధించిన హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా, తీవ్రతగా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గేట్ మూసారంటే అరగంట, అంటే మాక్సిమం ఒక 3 ట్రైన్స్ పోయేదాకా తీరు. ఈ లోపల ఎవరు పోతారో కూడా తెలియదు.
కానీ అటు బ్రిడ్జి హైవే అక్కడ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి తిరిగిలాంటి దాదాపు ఒక 2-3 కిలోమీటర్ రావాలి. ఈ లోపల పేషెంట్ కూడా ఏమవుతాడో తెలియదు. కాబట్టి మరి శాంక్షన్ అయిన బ్రిడ్జి మరి ఎందుకు దాన్ని ఎవరు ఆపారో ఏంటి ఆపారో మరి ఎందుకు ఆగినట్టు ప్రస్తుతానికైతే జనాలు అయ్యో మన స్థితిలో ఉన్నారు.